హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్ లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చింది మంచి ఇన్ఫర్మేషన్ పై నెట్వర్క్ గురించి, పై కాయిన్ గురించి. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి వీడియో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పై కాయిన్ వచ్చింది అందరూ బైనాన్స్ కాయిన్ బేస్లో టైర్ 1 ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిపోతుందని చెప్తూ ఉండరు. ఇక్కడ వచ్చిందే ఈరోజు చూసుకుంటే ఇంచుమించు $2 మధ్య ఉన్నటువంటి పై కాయిన్ ఈరోజు వచ్చింది 85 సెంట్స్కి అనేది ఎన్నిక రావడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, క్రిప్టో అనేది హైలీ వాలటైల్, హైలీ రిస్క్ ఉంటుంది. ఇలాంటి పై కాయిన్ అనే కాదు, మిగతా పెద్ద కాయిన్లు కానీ చిన్న కాయిన్లు కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓన్ రీసెర్చ్ అనేది చేసి క్రిప్టోలో అయితే పెట్టుబడులు అయితే పెట్టండి. అంతేగాని గుడ్డిగా అయితే నమ్మి ఎట్టి పరిస్థితుల్లో క్రిప్టోలో అయితే పెట్టుబడులు అయితే పెట్టద్దు, నష్టపోవాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ. ఇప్పుడు వచ్చింది పై కాయిన్. నాకు తెలిసి ఈ పై కాయిన్ అనేది ఫ్రీ మైనింగ్ ద్వారా కాయిన్స్ అనేది మనం డైలీ అర్న్ చేసుకోవచ్చు. కానీ ఈ కాయిన్ వచ్చింది ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు 14 బిలియన్ మార్కెట్ క్యాప్ అయితే ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే $5 బిలియన్ మార్కెట్ క్యాప్ అయితే ఉంది. ఈ కాయిన్ వచ్చింది నా దృష్టిలో అసలుకు ఇలాంటి కాయిన్స్ క్రిప్టో మార్కెట్లో కూడా ఎన్ని రోజులు ఉంటాయో ఎన్ని రోజులు ఉండవో మనకైతే చెప్పలేం. ఎందుకంటే టాప్ 10 కాయిన్స్ కూడా నెక్స్ట్ 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఈరోజు అవి కనిపించడం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, క్రిప్టో అనేది హైలీ రిస్క్, హై రివార్డు. టాప్ 10 కాయిన్సే ఒక 10 ఏళ్ళ తర్వాత కనుమరుగు అవుతున్నాయంటే ఇలాంటి కాయిన్స్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇప్పుడు వచ్చింది ఈ కాయిన్ వచ్చింది ఎందుకు బైనాన్స్లో లిస్ట్ కాలేదంటే నాకు తెలిసిన విషయాలు అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ కాయిన్కి అనేది ఇంతవరకు 6 సంవత్సరాల నుంచి ట్రేడర్స్ అనేవాళ్ళు ఏమాత్రం యాక్టివ్గా లేరు. మళ్ళీ చెప్తున్నాను, 6 సంవత్సరాల నుంచి ఇది మైనింగ్లోనే ఉంది తప్ప ఎటువంటి ట్రేడింగ్ సెక్టర్లోకి అయితే ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే దీంట్లో ఏమాత్రం లేరని మనకు చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చింది ఇది కోల్డ్ ఐస్ సిస్టంలో మాత్రమే ఇది ఉంది. అంటే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీలో లేనటువంటి నెట్వర్కు. థర్డ్ వచ్చింది ఈ బైనాన్స్ కాయిన్ బేస్లో లిస్ట్ కావాలంటే మూడో విషయం వచ్చింది. ఇప్పుడైతే ఇది ఓపెన్ నెట్వర్క్కి అండ్ ఓపెన్ నెట్వర్క్లో కానీ డీసెంట్రలైజ్ సిస్టంలో కానీ ఇది కానీ వస్తే కనుక ఈ ఓపెన్ నెట్వర్క్ అండ్ డీసెంట్రలైజ్ సిస్టమ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 విధానాలకు కానీ ఈ నెట్వర్క్ అయితే కనుక వచ్చిందంటే కనుక బైనాన్స్ అనేది తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఈ నెట్వర్క్ వచ్చింది, ఈ పైకాన్ నెట్వర్క్ వచ్చింది, దీంట్లోకి రావాలంటే అది ఎంత టైం పడుతుందో మనకైతే తెలియదు. కానీ వీళ్ళ చేసే పని విధానం బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అమెరికన్ గవర్నమెంట్ కూడా చాలా రెగ్యులేషన్ అనేది తీసుకొని వస్తుంది. చాలా వరకు ఈ క్రిప్టో మీద మంచి ఫోకస్ అయితే పెడుతుంది. బికాజ్ ఈ అమెరికన్ గవర్నమెంట్ కూడా పైని సపోర్ట్ చేస్తుందో చేయదో అయితే నాకైతే తెలియదు, ఓపెన్గా చెప్తున్నాను. కానీ ఇలాంటి కాయిన్స్కి భవిష్యత్తులో ఈ కనుమరుగయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది ఒక డీసెంట్రలైజ్ సిస్టమ్ అయితే కాదు, ఓపెన్ నెట్వర్క్ సోర్స్ అయితే కాదు. ఇప్పుడు ఇథీరియం, బిట్ కాయిన్ ఈ 2 ఉంది. ఈ బైనాన్స్ కాయిన్ బేస్లో అయితే ఇప్పుడు లిస్ట్ అయ్యింది. ఎందుకంటే ఈ ఓపెన్ నెట్వర్క్ డీసెంట్రలైజ్ సిస్టమ్ కాబట్టి ఉన్నాయి. అవి ఫస్ట్ నుంచి కూడా ట్రేడర్స్ అనే వాళ్ళు దాని మీద యూజ్ ట్రేడింగ్ అయితే వాళ్ళేమైతే కనిపిస్తుంది. పైలో అయితే మాత్రం అటువంటి సిచ్యువేషన్ అయితే 6 సంవత్సరాల నుంచి లేదు. ఇది ట్రేడింగ్ పరంగా అయితే కన్నా ట్రేడర్స్ అయితే కన్నా మంచిగా ఆకట్టుకుంటే ఈ కాయిన్కి అయితే భవిష్యత్తు ఉంది. లేకంటే మాత్రం ఇది చాలా వరకు అభివృద్ధి చెందాలి. ఇక్కడి నుంచి డెవలప్ అయితేనే బైనాన్స్ కాయిన్ బేస్లోకి వస్తుంది. లేకంటే మాత్రము ఇది ఒక డెడ్ కాయిన్ కానీ చూడొచ్చు. ఈ కాయిన్లో పెట్టేటప్పుడు పిచ్చి వాళ్ళంతా నమ్మకన్నా దయచేసి రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ఏదో మీకు తోచింది ఒక 1000-2000 రూపాయలు అయితే పెట్టుకొని ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.